ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ విషయంలో కొలిక్కిరాని ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు స్ట్రైక్ చేశారు. భారత్ బంద్ కూడా చేశారు. ఇప్పుడు వారికి తోడుగా బీజేపీ పార్టీ కూడా భారత్ బంద్కు పిలుపునిస్తుంది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకిస్తూ పశ్చిమ బంగా ఛత్ర సమాజ్ ఆగస్టు 27న నాబన్న అభియాన్ పేరుతో డాక్టర్లతో కలిసి ర్యాలీ నిర్వహించి చూసింది. అయితే అది ఉద్రేకభరితంగా సాగింది. సంత్రగచ్చిలోని కోనా ఎక్స్ప్రెస్ వేపై నిరసనకారులు మరియు పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగడంతో పశ్చిమ బంగా ఛత్ర సమాజ్ నిర్వహించిన నిరసన హింసాత్మకంగా మారింది. మమతా బెనర్జీ మాత్రం తృణమూల్ ఛత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తూ ప్రొటెస్టు విషయం ముట్టిముట్టనట్టు మాట్లాడింది. ట్విట్టర్ ఎక్స్లో తాను ఈ విధంగా సర్ది చెప్పుకుంది. ఈ రోజు నేను తృణమూల్ ఛత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని మా సోదరికి అంకితం చేస్తున్నాను. మేము కొన్ని రోజుల క్రితం ఆర్జికర్ హాస్పిటల్లో మరణించిన విషాదానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాము మరియు దారుణంగా హింసించి చంపబడిన సోదరి కుటుంబానికి మరియు సత్వర న్యాయం కోరుతూ, అలాగే భారతదేశం అంతటా ఇటువంటి అమానవీయ చర్యలకు గురైన అన్ని వయసుల మహిళలందరికీ మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. క్షమించండి. విద్యార్థులు, యువత సామాజిక పాత్ర పోషిస్తున్నారు. సమాజాన్ని, సంస్కృతిని జాగృతం చేస్తూ కొత్త రోజు కలను అందించడం, కొత్త రోజు ఉజ్వలమైన ప్రతిజ్ఞతో చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచడం విద్యార్థి సమాజం చేయాల్సిన పని. ఈ రోజు వారందరికీ నా విజ్ఞప్తి. ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడం కట్టుబడి ఉండండి. నా ప్రియమైన విద్యార్థులారా, క్షేమంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉండండి. ఈ ట్వీట్ కు ముందు రోజు మదర్ తెరీసా పుట్టినరోజు కూడా ప్రస్తావించింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.